యూఎస్లో ఉంటాడు. మన కలుస్తానికి కలవట్లేదని చెప్పి నా దగ్గరికి స్కూల్ దగ్గరికి వచ్చింది. స్కూల్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా విషయాలు దేవుడి గురించి మాట్లాడుకుంటా ఉన్నాను. అతను ఒకే ఒక విషయం అతను చెప్పేసి వెళ్ళిపోయాడు. అది ఏంటంటే, ఈ దినాల్లో మనకి ఏమి కావాలి అనేది నాకు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఒక దైవజనుడు అమెరికాలో ఒక బలమైన సేవ చేస్తున్నాడు, అద్భుతమైన సేవ. చనిపోయిన తిరిగి లేపాడు. కొన్ని లక్షల మంది జనాలు అంటే మీటింగ్ పడతారు. అలాగే కానుకలు, డబ్బు విస్తారంగా వచ్చింది. మనిషి కదండి, మరి ఎక్కడ తప్పిపోయాడో తెలియదు. తప్పిపోయాడు. అతను చేసింది ఎవరికీ తెలియట్లా. కానీ ఒక దినమున అతడు బలహీనమైపోతా వచ్చాడు. అది ఎలాగో బయటకు వచ్చిందో సంఘంలో నుంచే మరి ఎవరో ఒకరు బయట పెడతారు కదండి. బైబిల్లో చెప్తుంది కదా, రహస్యంలో చేసింది వెలుగులోకి తీసుకొస్తాడు. ఎప్పుడు వెలుగులోకి తీసుకొస్తాడంటే, నువ్వు రహస్యంలో ఉన్నప్పుడే, నీతో మాట్లాడుతున్నప్పుడే నువ్వు విడిచిపెట్టకపోతే దాన్ని వెలుగులోకి తీసుకొస్తాడు దేవుడు. ఆ సేవకుని చేసిన తప్పిదములు బయట పెట్టారు. ఎంక్వైరీ చేసి అతని దగ్గరికి వచ్చి మొత్తం చెక్ చేస్తే కొన్ని వేల డబ్బులు, లక్షల కోట్లు అక్రమంగా తరలించబడ్డాయి. అలాగే అనేకమైన పాపంలో అతను బలహీనమైపోయాడు. అటు స్త్రీ విషయంలో కానీ ఇంకొక పాపంలో పడిపోయాడు. పడిపోయినప్పుడు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. గొప్ప సేవకుడు, మళ్ళీ పేరు కాల్చిన దైవజనుడు, పేరైతే చెప్పను కానీ. అప్పుడు అతను చూస్తానికి ఒక పాస్టర్ గారు జైలుకి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు వచ్చారు. రాగానే ఈ బయట ఉన్న పాస్టర్ గారు అడిగారంట, నువ్వు ఎప్పుడు దేవుడిని ప్రేమించడం మానేసావు అని అడిగాడంట. అనగానే ఈ వ్యక్తి అన్నాడంట, జైల్లో ఉన్న పాస్టర్, ఎవరు చెప్పారు నేను ప్రేమించట్లేదని అన్నాడు. ఈ రోజుకి నేను దేవుని ప్రేమిస్తూనే ఉన్నాను. ఈ రోజుకి నేను దేవుని ప్రేమిస్తూనే ఉన్నాను. నేను ప్రేమించట్లేదు కదా, నేను ప్రేమిస్తూనే ఉన్నాను. నువ్వు నన్ను చూస్తానికి వచ్చావు, నీకు చాలా వందనాలు. నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు ప్రేమించటం మానేసేవాళ్ళు కాదు. అందరూ దేవుని ప్రేమిస్తారు. నువ్వు ఎప్పుడు దేవుడికి భయపడటం మానేసావు అని అడగాలన్నమాట. నేను ఎప్పుడైతే దేవుడికి భయపడటం మానేసానో ఆ క్షణము నుంచి నేను బలహీనమైపోతా వచ్చాను. దేవుని నేను లైట్ తీసుకున్నాను. ఇందాక అయ్యగారు అంటున్నారు, చేసావు ఆరాధన చేస్తావు, సమయానికి రావట్లా. నీకు దేవుడు ఏమైపోయాడు? తేలికైపోయాడు. ఈరోజు మనకి భయం లేదు. ఎప్పుడైతే ఆ భయాన్ని మనం విడిచిపెడతామో ఆ క్షణం నుంచే మనము నువ్వు బలహీనం అవటం ప్రారంభించబడతావు. అంతే. నువ్వు దేవుని ప్రేమిస్తావు. చూడండి, సమయానికి రాకపోయినా దేవుని కొరకు నువ్వు దేవుని ప్రేమించావు కాబట్టి ఇక్కడికి వచ్చావు. అదే నువ్వు దేవునికి భయపడితే సమయానికి వస్తాం. ఉద్యోగాన్ని విషయంలో భయపడతాం కదండి, ఉద్యోగానికి భయపడతా పరిగెడతాం. అన్నిట్లో భయం ఉంది, కానీ దేవుని విషయంలో నీకు భయం ఉందా? ఎప్పుడైతే నువ్వు ఆ భయంలో ఫ్లైట్ అయిపోయింది, ప్రభువే కదా, ఏం చేస్తాడులే, కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, పర్లేదే, ఈ సేవకులు ఇలాగే మాకేం కాదు. నీ ఆత్మీయ జీవితంలో బహు నష్టం వచ్చేస్తుంది ఒక దినాన్న. నువ్వు గ్రహించుకునే స్థితి వస్తా. ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయాడా ఆ తమ్ముడు. నేను ఎంత ఆలోచించేది తెలుసా, నిజమే నాకు కూడా దేవుని భయం ఉందా అని అనిపించింది. ఆ ఒక్క మాట చెప్పడంతే. అతను నాకు కొన్ని వచ్చి ఒక 4 రోజుల పైనే ఉంది, నన్ను కలుస్తానంటే నేను కలలేకపోతున్నా. కానీ అతనే ఎత్తుకుంటా వచ్చి చాలాసేపు కూర్చొని దేవుడి మాటలు చెప్పుకుంటా. అతను ఆ ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. నాకు అనిపించింది, నిజమే నేను దేవుని భయపడటం మానేశాను అనిపించింది. ఎందుకంటే ఒక వ్యక్తి నాకు చెప్తున్నప్పుడు నేను ఫస్ట్ గ్రహించుకునేది ఏంటంటే, నేను దేవుడికి భయపడుతున్నానా లేనో చూసుకో, నేను నిజంగానే భయపడట్లేదని చూసుకుంటాను. ఈ దినం దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు
నేను కరెక్ట్గానే ఉన్నానని నువ్వు అనుకోవద్దు. నేను కరెక్ట్గానే నడుస్తున్నాను అనుకోవద్దు. నేను మంచిగానే ఉన్నాను, పరిశుద్ధంగానే ఉన్నాను, మంచిగా ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, అన్నిట్లో నేను కరెక్ట్గానే ఉన్నాను అని ఎప్పుడు తలంచద్దు. ఒక్కొక్క వాక్యంతో వ్యక్తపడుతున్నప్పుడు నువ్వు దేవుని దగ్గర ఏం కోరుకోవాలంటే, ప్రభా నేను తప్పిపోయానయ్యా, నా కృపనివ్వండి, నన్ను క్షమించని ఎప్పుడైతే నువ్వు అడుక్కుంటా ఉంటావో ఆ కృపనికి అధికమవుతా ఉంటుంది అనమాట. హల్లెలూయా హల్లెలూయా. ఈ 2025 సంవత్సరంలో భయం పోగొట్టుకుంటేనే నీ జీవితంలో చాలా నష్టం చూస్తాను. ఇప్పుడు దాకా మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఇటు శారీరకంగా ఆశీర్వాదం రెండు పొందుకోలేకపోవటం కారణం ఏంటంటే భయాన్ని విడిచిపెట్టాం. ఏసేపట దేవుడికి భయపడ్డాడు, అందుకని అతడు వర్ధిల్లాడు. ఈరోజు నువ్వు వర్ధిల్లకపోవటానికి భయం పోగొట్టు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడాలి. విలాప వాక్యాలకి వెళ్దాం. 3వ అధ్యాయం 41వ వాక్యం, 40వ వాక్యం 3:40. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఈ సంవత్సరాంతం మొదలుకొని ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్తున్న మార్గములు ఇక్కడ 2 అంటున్నాడు, పరిశోధించి, రెండోది తెలుసుకొని నువ్వు దేవుని తట్టు తిరుగుము అంటున్నాడు. అంటే ఏంటంటే నువ్వు వెళ్తున్న మార్గంలో ఒక్కసారి కూర్చొని పరిశోధించుకో, తెలుసుకో. తప్పిపోయి ఉంటే సరి చేయబడటానికి ప్రభు తట్టు తిరుగుము అంటే ఈ దినాల్లో నీకు నువ్వు పరీక్షించుకోవటానికి సమయం లేదండి. విచిత్రం ఏంటంటే సాతాను గారు ఎంత బిజీ చేశాడు అంటే మన లేచిన కానించి పడుకునేదాకా అస్సలు నీ కూర్చొని ఈ దినము నేను ఎలాగున్నాను, ప్రేర్ చేసుకున్నానా, బైబిల్ చదువుకున్నానా, నేను ఎక్కడైనా తప్పిపోయానా, నా మాటల్లో తప్పిపోయానా, నా చూపులో తప్పిపోయానా, నా ప్రవర్తనలో తప్పిపోయానా, దేవునికి ఇష్టమైన కార్యాలు ఈ దినము నేనేమైనా చేశానా అని ప్రభు ఏమంటాడు, పరిశోధించుకోమంటాడు. ఆ సమయం ఇవ్వట్లా సాతానికి. ఎంత బిజీ అయిపోయావంటే లెగిచ్చిన కాంచి పండ్లు అటు ఇటు తిరిగి రాత్రి మోకరించి స్తోత్రం ప్రభా, ఇదేమైనా నేను తప్పు చేస్తుంటే నన్ను క్షమించయ్యా, రక్తంతో కడిగండి, ఆమె అని పడుకుంటున్నావు. ఇక్కడ ప్రభు అంటున్నాడు ఏమంటే, నీ మార్గములను పరిశోధించి తెలుసుకొని దేవుని తట్టు తిరుగుము. విలాపము అంటే వేదన, దుఃఖముతో రాయబడింది. ఇర్మియా ప్రవక్త తన ప్రజలను ఉద్దేశించి భారముతో, కన్నీటితో ఈ వాక్యాలు ఇర్మియా ప్రవక్త తన ప్రజలతో, ఇజ్రాయేల్ ప్రజలతో భారముగా ప్రకటిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీతో నాతో కూడా అదే దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్న గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన మనం నడిపిస్తాడు. నువ్వు వెళ్తున్న మార్గముల లోక మార్గమా, దేవుడు మార్గములకు వెళ్తున్నావా పరిశోధించుకోమంటున్నాడు దేవుడు. నీ సొంత మార్గం ఉంటే ప్రభు దాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. సొంత మార్గం అంటే ఏంటి? లోక మార్గము విడిచిపెట్టాలి అంటున్నాడు దేవుడు. దేవుని మార్గములకి నువ్వు రావాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 17వ వాక్యం. ఇర్మియా గ్రంథం 16:17. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి యోచించి ఏది నా కనులకు మరుగు కాలేదు. చూసారండి, నువ్వు వెళ్తున్న ప్రతి ఒక్క త్రోవలో దేవుడు ఒక కను దృష్టి ఉంది, ఏది ఆయనకి మరుగై లేదు అంటాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, ఈ సంవత్సరంలో నన్ను ఎవ్వరు చూడట్లేదు, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావు. దేవుడు దృష్టి ఉంచాడు నీ మార్గంలో. ఆయనకి ఏది కూడా మరుగై ఉండలేదు. ఇక్కడ ఎవరైనా అయ్యా నువ్వు ఈ మార్గంలో వెళ్ళావు అనంటే నువ్వు అనొచ్చు, నేను వెళ్ళలేదు అనొచ్చు. అబద్ధం ఆడేయచ్చు చక్కగా, లేదు నేను కాదా వ్యక్తిని, నేను కాదు అక్కడ ఉన్నది అని వెంటనే చెప్పి మా నోర్లు కట్టివేయచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నీ మార్గముల మీద నేను నా కనుదృష్టి నిలిపించాను, నిరంతర త్రోవల మీద నా కనుదృష్టి ఉంది, జాగ్రత్త. అదే దేవునికి భయపడటము. అమ్మో నేను వెళ్తున్నాను, నేను దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఒక భయం ఉండాలి నీకు. ప్రభు హెచ్చరిస్తున్నాడు, నువ్వు తప్పించుకోలేవు. ఎవరి చేతుల నుంచి? ప్రభు చేతుల నుంచి నువ్వు తప్పించుకోలేవు అంటున్నాడు. ఆయనకి ఏది కూడా మరుగై లేదు. యోబు గ్రంథం 34వ అధ్యాయము 21వ వాక్యం. యోబు గ్రంథం 34:21.
ఆయన దృష్టి ఆ, నరుల మార్గముల మీద ఆ. ఉంచబడి ఉన్నది. ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది. ఆయన ఆ, వారి నడకలన్నీ ఆ. కనిపెట్టుచున్నాడు. ఆయన తన నడకలన్నీ నీ నడకలు కనిపెడుతున్నారు. సీసీ కెమెరాలు ఆయన కళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఆయన కళ్ళు కంటే మరుగు ఏది లేదు. నీ నడకలు కనిపెడుతున్నాడు. నీ పాదములు ఎక్కడికి వెళ్తున్నాయి కనిపెడుతున్నాడు. నాకేది మరుగై లేదు అని దేవుడు చెప్తున్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, విరిగి నలిగిన హృదయముతో ప్రభు దగ్గరికి రావాలి, పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి రావాలి. ప్రభా, నా ఈ సంవత్సరం మొదలుకొని నేను ఇప్పుడు 25వ తారీఖు లోపల అనేకమైన వాటి విషయం బలహీనమైపోయాను, నన్ను క్షమించయ్యా అని ఒక పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వస్తే నీ జీవితంలో ఒక ఆశీర్వాదము నీకు ఉంటది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 1వ వాక్యం. ఇర్మియా గ్రంథం 4:1. ఇదే యెహోవాకు ఇశ్రాయేలు తిరిగి రాను దేశించిన ఎడల నా యొద్దకే రావాలను మాని విడిచిపెట్టి చేసిన ఎడల జనులు చాలండి. ప్రభు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు అంటాడు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? నువ్వు, నేనే. ప్రభు చెప్తున్నాడు, నీవు రాను దేశించినడలా, ఇదిగో దేవుని దగ్గరికి నువ్వు రావాలని ఇష్టపడితే ఇటు అటు తిరగటం మానే అని దేవుడు చెప్తున్నాడు. నీ హేయ క్రియలు విడిచిపెట్టి రాన దగ్గరికి. ఇదిగో ప్రభు పిలుస్తున్నాడు. 2025 సంవత్సరంలో నీ జీవితంలో కన్నీరు, దుఃఖము, వేదంతో వెళ్ళావు. నీకు ఇష్టమైన మార్గంలోకి వెళ్ళావు, నీకు ఇష్టమైన త్రోవలను నడిచావు, నువ్వే ఎవరికి భయం లేని జీవితం నువ్వు జీవించావు. కానీ ప్రభు అంటున్నాడు, పర్వాలేదు, రా, తిరిగి రా ఈ దినము. ప్రభు ఏమంటాడు, ఓ ఇశ్రాయేలు, నీవు రాను దేశించలేదలా, నీవు నా దగ్గరికి, నువ్వు నన్ను దేశాన్ని కోరుకోవాలంటే రా, నా దగ్గరికి రా, ఇటు అటు తిరగటం మానే నా దగ్గరికే రావాలంటున్నాడు. ఎవరి దగ్గరికి అంటే అండి? ప్రభువు దగ్గరికే నువ్వు రావాలి అంటున్నాడు. అటు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు. నీకు వచ్చిన సమస్య, నీకు వచ్చిన పోరాటాలు, నీకు వచ్చిన శోధనలు, నీకు వచ్చిన భయంకర కీడుని చూసి అక్కడికిక్కడికి పరిగెత్తద్దు, నా యొద్దకే నీవు రావాలను అంటున్నాడు. ప్రభు దగ్గరికి వస్తే అప్పుడు ఏమంటాడు, నీ ఒక ప్రమాణం చేయి దినము. ఏ ప్రమాణము? ప్రభా, ఇక నేను సినిమా చూడను, సీరియల్ చూడను, అబద్ధమాను, ఈ నూతన సంవత్సరం ప్రభా తెలంగాణలో ప్రార్థిస్తాను, వాక్యం చదువుతాను, ఉపవాసాలు ఉంటాను, దేవుని మందిరానికి 10 కంటే క్రమం తప్పకుండా నేను 10కి వస్తాను ప్రభా అని ఒక తీర్మానం చేయగలుగుతావా? తీర్మానం చేయగలుగుతారండి ఇద్దరు? తీర్మానం చేస్తారా త్వరగా రావాలని? అప్పుడే ఒక ప్రమాణం చేయగలిగితేనే ఆశీర్వాదంలో చూస్తాం. లేకపోతే దీవుని అనేది మనము చూడలేమండి, చూడలేమండి. కారణాలకు ఇష్టం ఉండదు దేవుడికి. అమ్మ ఈరోజు ఆదివారం ఎంతకు లేట్గా వచ్చామంటే, అయ్యా ఇది కారణం చెప్తే అయ్యగారు అంటారు, సరేలేమ్మా అంటారు. కుదరదు, నువ్వు దేవునికి లెక్క చెప్పాల్సి. అదే అంటాడు, అటు ఇటు తిరగటం మానే. ప్రభు దినమున అటు ఇటు అంటే ఆ చికెన్ కొట్ల, మటన్ కొట్ల, దునమాసం కొట్లకి అంట మానే, దేవుని దగ్గరికి రా అంటున్నాడు దేవుడు. ఏమండి, ఫ్రెండ్స్ తిరగటం మానే, ముందు రా, ప్రభు దగ్గరికి రా అంటున్నాడు దేవుడు. ఆదివారం పూట నువ్వు దేవుని మందిరానికి నువ్వు విలువిస్తున్నావంటే, నువ్వు 10కి ప్రార్థన అంటే ఇంకొక అరగంట ముందే నువ్వు ఇక్కడ ఉంటావు అంతే. లేకపోతే ఆశీర్వాదం అనేది మనము చూడలేమండి, చూడలేము ఈ దినాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రభువుని పిలుస్తున్నాడు? ఎందుకు ఇలా ఉదయకాలం మళ్ళీ తిరిగిరా, దేవునికి ఒక ప్రమాణం చేయి, ఒక వాగ్దానం చేయి, నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వాక్యం. ప్రభువుని ఎందుకు పిలుస్తున్నాడు ఇక్కడ రాయబడింది. ఏం చేయాలనుకుంటున్నాడు నేను పిలిచి?
యాకోబు నిన్ను సృజించిన వాడవు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడవు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించుచున్నాను. ప్రభు అంటాడు, నీ కొరకు నేను కల్వరి శిలువను విమోచించున్నాను. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నువ్వు నా సొంతము అంటున్నాడు. లోకముల శాపముల కొట్టుకుని వెళ్ళిపోతున్నా నిన్ను దేవుడు పేరు పెట్టి పిలిచాడు. పిలిచి ఆయన వైపు ఆకర్షించుకొని నీకు బాప్టిజం ఇచ్చాడు, నీకు రక్షణ ఇచ్చాడు, మారు మనసు ఇచ్చాడు. కానీ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? అటు ఇటు తిరుగుతా లోకం వైపులో ఉన్నావు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఉదయకాల సమయంలో తిరిగి నా యొద్దకు రండి అని. చూడండి, సామెతలు 14 అధ్యాయం 12వ వాక్యం. సామెతలు 14:12. ఒకరి ఎదుట సరైన మార్గం కలదు. ఎక్కడికి వెళ్తావంట? చౌకులోకి వెళ్తాం. నువ్వు వెళ్తున్న మార్గం నీకు ఎలా కనపడుతుంది? నీకు సరిగానే ఉంది. నువ్వు వెళ్తున్న మార్గం సరిగా అనిపిస్తుంది, కానీ అది నీకు ఎక్కడ తీసుకెళ్ళిద్ది? మరణానికి తీసుకెళ్ళి వెళ్ళిద్ది. ఈరోజు దైవ సేవకులు చెప్తారమ్మా, వద్దమ్మా ఈ సంబంధం వద్దు అంటావు, కానీ నువ్వు నీకు ఎలా కనపడుతుంది? నీ కంటికి సరిగానే ఉంది. అయ్యా స్థలం తీసుకోవద్దు, నీ కంటికి ఎట్లాగుంది? సరిగానే ఉంది. తుదుకు నీకు ఎక్కడికి వెళ్తావు? గొడవలు తట్టుకొని వచ్చి బతికెందుకు, సస్తే బాగుండును అనిపిస్తుంది. దేవుని చిత్తం లేకుండా నీ కంటికి మంచిగానే కనపడుతుంది మార్గము. నువ్వెత్తన మార్గం నీ కంటికి బాగానే ఉంది, కానీ అది నీకు మరణాన్ని కలగ చేసింది. చూడండి, సామెతలు 16:25 వాక్యం. చూసారా? నువ్వు వెళ్తున్న మార్గం నీకు ఎలా ఉంటుందంటే అండి, కరెక్ట్ గా అనిపిస్తుంది. నువ్వు నాకేం చెప్పక్కర్లా, నాకు అన్ని తెలుసు, అన్ని నాకు తెలుసు అని చెప్తారు. ఈ దినాల్లో యవన బిడ్డలైతే చెప్తారు, అయ్యా ఈ మార్గంలోకి వెళ్ళొద్దు, ఈ మార్గంలోకి వెళ్ళొద్దు తమ్ముడు అంటే, ఆపండి, మీరు ఓల్డ్ జనరేషన్, ఇది న్యూ జనరేషన్. ఇది న్యూ జనరేషన్, ఇది టెక్నాలజీ మారింది, అన్ని మారిపోయింది. మీ మార్గంలో మీరు నడవలేం. ఇప్పుడంతా లేటెస్ట్ కంప్యూటర్ యుగం వచ్చేసింది. ఎన్ని యుగాలు మారుతున్నాయి, ఎన్ని టెక్నాలజీ మారుతున్నాయి, ఎన్ని అప్డేట్ కోరుకుంటున్నా బైబిల్ మట్టుకి మారట్లేదండి. ఇది ఎవడైతే ఫాలో అవుతాడో వాడే పరలోకము, వాడికే నెమ్మది, వాడికే సంతోషం. ఈ లోకంలో మారినట్టుగా దానికి అనుకూలంగా నువ్వు మారేవనుకో, అది నేను AI వస్తుంది కదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఏం తెలిసింది? భయంకర ప్రమాదకరమైంది. అది భయంకర ప్రమాదకరమైంది. అది నరకానికి తీసుకొని వెళ్ళిపోయే మార్గం అది. AI అనేది అది అపవాది యొక్క తంత్రములది. జాగ్రత్త. ఇదిగో కంప్యూటర్ వెనకాల, ఇంటర్నెట్ వెనకాల, ఈ లోకంలో టెక్నాలజీ వెనకాల పరిగెత్తావా, ఓహో చచ్చిపోతావు. బైబిల్ ఒక్కటే చెప్తుంది, అది కరెక్ట్గా అనిపిస్తుంది. బైబిల్ వాక్యానుసారంగా నువ్వు నడుస్తేనే నీ జీవితంలో ఆశీర్వాదము, నీ జీవితంలో దేవుని నువ్వు చూస్తావు. అంతే. తల్లిదండ్రులు చెప్పినప్పుడు, దైవ సేవకులు చెప్పినప్పుడు నువ్వు వినాల్సిందే. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ రోజున దైవ సేవకులకు ఆలోచనలు తీసుకోవట్లా. సొంత ఆలోచన, సొంత తలంపులు, సొంత జ్ఞానముతో వెళ్ళటం వల్ల అనేక నష్టాలు మీ ముందు చూస్తారండి. ఆదివారం పూటే ఫంక్షన్ ఏంటండి? ఆదివారం పూట ఏమైనా పెళ్లి చేసుకుంటారా? ఆదివారం పూట ఏమైనా ఫంక్షన్ చేసుకుంటారా? చర్చికి రాకుండా పుట్టినరోజు వస్తే సాయంత్రం పెట్టుకో, పగలెందుకు? ఆదివారం పూట అందరికి బంధువులకి అందరికి సెలవులండి, పోతావు నరకానికి. ఆదివారం పూట దేవుని సన్నిధికి రాకుండా నువ్వు ఏ ప్రోగ్రామ్ చేసినా, ఏ ఫంక్షన్ చేసినా నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఆదివారం పూట దేవుని సన్నిధికి రావాల్సిందే. ఇంకా దాంట్లో నో క్వశ్చన్ అంతే. వాక్యం ఖచ్చితంగా చెప్పిందంతే. ఆదివారం దినాన్న నువ్వు దేవుని మందులో కనపడాలి. నీకు కష్టమైన ఏ పనులు చేయొద్దు, ఏ లోకవార్త చెప్పుకోవద్దు. ఏ చచ్చిపోయిన శవం అక్కడ పెట్టుకొని వచ్చి మందిలో కూర్చోవాల్సిందే. అందరూ వచ్చి పుట్టిన దినము కంటే మరణ దినము
మేలు ఏమైంది, అందులోకి రా. చనిపోతే ఏముంది? చనిపోతే పల్లెటూరులో ఆదివారం పూట అసలు ప్రార్థనే జరగదండి ఆ పల్లెటూరు. అదేంటో కానీ అదేం పత, అదే ఆచారం. ఆ శవం తీసేదాకా ఎక్కడ ఒక మైకుడు మోగన. ఇది ఎక్కడ క్రమం? బైబిల్ అనే క్రమం. ఏం చనిపోయాడు ఆదివారం పూట ఏమైంది? ప్రార్థనగా ఆదరణ దొరికిద్ది. అది ఎంత సాక్ష్యము, అది ఎంత గొప్ప మహిమగా ఉంటుంది. ఆ శవం అక్కడ పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని తలిపేసుకొని రా. చనిపోయాడు, కూడికైపోతుంది చక్రం. అది మేలంట, అది మేలు. నీ మార్గము, నీ ఆలోచన, నీ తలంపులతో వెళ్ళవా, అది నీకు మరణమే కలగ చేసింది. ప్రభు చెప్తున్నాడు హల్లెలూయా, హల్లెలూయా. 1 సమూయేలు 16:7 వాక్యం. 1 సమూయేలు 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యము పెట్టుము, మనుషులకు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. చూసారా? సమూయేలు ఎవరండి? ఒక గొప్ప ప్రవక్త, మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి. దేవుడు అన్నాడు యెషయా కుటుంబాన్ని నేను ఒక రాజుగా చేయకపోతే వెళ్ళాను, కానీ ప్రవక్త కూడా మోసపోయాడండి. ప్రవక్త ఏం చూస్తున్నాడు? పైరూపు చూస్తున్నాడు. దేవుడు ఏం చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగాన్ని దేవుడు చూస్తాడండి. దేవుడు అంతరంగాన్ని బట్టే దేవుడు దీవించేది. ఇదిగో ఇక్కడ మీరు అంత ముసుకేసుకున్నంత మట్టికి, ఇక్కడ చక్క బోర్డు ఏడ్చిన మట్టికి, ప్రార్థన చేసినట్టు మట్టికి దేవుడు మీకు ఆశీర్వాదం దిగదు. నీ అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు, దీని ప్రకారంగా నేను తప్పిపోయాను అని నువ్వు సరి చేసుకోగలిగితేనే దేవుని ఒక దీవెన నీకు వస్తుంది. అంతే. ఈరోజు వచ్చి నుంచొని పాస్టర్ గారి దగ్గర కూర్చొని, అన్న అయ్యగారు ఇద్దరిని నా పరిస్థితి, అమ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చొని అయ్యో అని ఏడిస్తే, బాబాయ్ ఎంత గొప్ప పరిశుద్ధిగా నాకు దేవుడు నాకు ఇచ్చిందన్న వాళ్ళని భ్రమ పెట్టచ్చు. నువ్వు ఇంటికి వెళ్ళి వేసే ఆశాలన్నీ దేవుడు చూస్తున్నాడు. 4 గోళ్ళ మధ్యలో కూర్చొని నువ్వేం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు, ఫోన్లో ఏం చేస్తున్నావు, ఎవరితో చాటింగ్ చేస్తున్నావు, ఎవరితో వీడియో కాల్ చేస్తున్నావు, ఎవరితో ఇన్స్టాగ్రామ్తో చదవెత్తున్నావు, అన్ని దేవుడు చూస్తాడు. ఇంట్లో వచ్చి నీ నటనంతా అక్కడ చూస్తాడు. ఇక్కడ పరిశుద్ధురాల్లాగా పరిశుద్ధులుగా నటించవచ్చు. అక్కడ పట్టుకుంటాడు నీ పేరు దేవుడు. గుర్తుపెట్టుకో, ఇక్కడ నటించద్దు. సేవకులు కూడా మోసపోవచ్చు, సేవకులు కూడా మోసం చేయొచ్చు. మీరు పై భక్తి చేసి మంచిగా పాటలు పాడి సేవకులు చెప్తున్నట్టుగా అనుకూలంగా నడుస్తా వెళ్తా సేవకులు కదండి. ఒక తమ్ముడు ఉండేవాడు, నా ఫ్రెండే వాడు దేవుని మందిరానికి నేనే పరిచయం చేశాను. వాడు నన్ను బయటికి గెట్టేశాడు ఆ సంఘంలో నుంచి. మా ఆత్మీయ తండ్రి దగ్గర నుంచి నాకు మా ఆత్మీయ తండ్రికి గొడవ పెట్టి బయటికి గెట్టేశాడు. ఫోన్లో వాడేనే వెళ్తానండి అన్నీ అనుకున్నాను. మా పాస్టర్ గారు వాడు భక్తి చూసి ముచ్చటేసింది, ఆయనకి ముచ్చటేసింది. అసలు వాడు ఎక్కడికి వైజాగ్ వెళ్ళిపోయాడు. వాడు రైల్వేలో మా ఫ్రెండ్ ఉద్యోగస్తున్నాడు. చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వీడు నటిస్తున్నాడని నాకు తెలుసు. అసలు ఎందుకు వెళ్ళాడు అక్కడికి? ఒక అమ్మాయి కోసం వెళ్ళాడండి. అది మా పాస్టర్ గారికి తెలియదు. నేను చెప్పినా నమ్ముతాడా? ఎందుకని చర్చ నుంచి బయటకు వచ్చేసాను, కానీ నేను చెప్పినా నమ్మడు ఆయన. కానీ దేవుని కృప ఏంటంటే వీడు చేసే అరచకాలు, వీడు చేసే పెద్ద ఎన్ని ఆయన చూడకుండానే దేవుడు తీసేసుకున్నాడు. వీడు చేసి ఎప్పుడైతే ఈ విషయం వాళ్ళకి తెలిసిపోయిందో వీడు కూడా చర్చ కూడా మానేశాడు. అసలు ఎందుకు వస్తుందో గుడికి? నటిస్తున్నారు ఈ రోజున దేవుని మందిరానికి వచ్చి. ఎన్ని కార్యాలు మన సంఘంలో జరుగుతున్నాయంటే, ఈరోజు సేవకులుగా మేము కూడా ఇతర వ్యక్తుల గురించి చెప్తున్నప్పుడు మేము కూడా నమ్మేసి ఆ వ్యక్తిని మీ భుజాన్ని వేసుకున్నప్పుడు దాన్ని తీరా తీసుకొచ్చి ఆ నష్టము చాలా దారుణంగా ఉంటుంది సంఘంలో. సేవకుడు నమ్మి మీకు ఏది కావాలంటే అది అన్ని మీకు ప్రొవైడ్ చేస్తుంటే మందిరంలో మీకు సంఘంలో యూత్కి కావాల్సిన అన్ని మీకు ఇస్తున్నాను. అన్ని ఏది కావాలంటే అది ఇస్తుంటే మీరు చేసే ఆశలు ఎలాగున్నాయి, మీరు చేసే పద్ధతులు ఎలాగున్నాయి, దేవుణ్ణి సేవకుల్ని ఎండేసే విధంగా ఉంటాయి. తీరా చూస్తే విచిత్రం చెప్పనండి, వాళ్ళు బాగానే ఉన్నారు, గాలిగా తిరుగుతారు, వాళ్ళు ఒకటైపోతారు మళ్ళీ తిరిగి. కానీ నష్టపోయేది ఎవరంటే సేవకులే. ఇలాంటి వాటి విషయంలో పంచాయతీకి వెళ్తారా సేవకులు? చేసే యాదవ పనులకి
మళ్ళీ పాస్టర్ గారు రాలేదు ఏంటంటే మమ్మల్ని ఆదరిస్తానికి ఏంది వచ్చేది? పాస్టర్ గారు తెలియపరుస్తామా, వచ్చేమో? ఏమి లేదు. మీకు మీరు అన్ని చేస్తారు, మీరు టైప్ అయిపోతారు, అన్ని చేసుకుంటారు. ఆఖరి తీసుకొచ్చి అయ్యగారు మా బాధల్లో ఉన్నప్పుడు, మా కష్టంలో ఏంది పరామర్శించేది? ఎప్పుడైనా వచ్చి చెప్పుకున్నారా సేవకుడి దగ్గరికి వచ్చి? అయ్యగారు ఏం చేయాలి ఉంది, నాకు ఏం చెప్పడం. ఇంట్లో కూర్చొని అసలు అయ్యగారికి తెలిసిందిగా వస్తాడా రాడు, ఏంది వచ్చేది, పెద్ద సాక్ష్యం ఉందని వస్తా నేను చేసేది ఏదో పనులన్నీ పెట్టుకొని చేయాల్సిందని చందాలమైన సంఘంలో చేసేది. మళ్ళీ దైవ సేవకులు మీ ఇంటికి వచ్చి ఆదరించాలి. మీకు తెలియకుండా, తల్లిదండ్రులు తెలియకుండా, కుటుంబానికి తెలియకుండా ఏం జరుగుతుంది ఇక్కడ? సమస్త మీకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఇక్కడ మీ అందరికీ తెలుసు సంఘంలో ఏమేం చేస్తున్నారు, ఒక యవనస్తులు ఏం చేస్తున్నారు, ఒక యవనస్తులు ఏం చేస్తుంది, ఒక వ్యక్తి ఏం చేస్తారు, అన్నీ మీకు తెలుసు. కానీ సేవకుని బట్టి ఏం చెప్పరు. మరి రాకపోతే సేవకుల్ని ఎండగడతారు, సంఘం అంటే మానేసి వెళ్తాను. ఎందుకంటే కొద్దిగా ఉంది సంఘాలకి. పెంచపేటలో, బాక్స్పాలలో 600-700 సంఘాలు ఉన్నాయి. ఇంటింటికి ఒక రోడ్లో 10-15 సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క పేరుతో లాగేశారు అంతే. కొద్దిగా ఉంది. జాగ్రత్త. మీరు చేసే పనులకి సేవకులు బలి పశువులు చేయొద్దు, తప్పు. మీకు ఒక పశ్చాత్తాపం ఉండాలి. రారండి, ఇది మంచి కార్యం. అది తీసుకెళ్ళి జైల్లోకి రావాలి. నీ సేవకుని వచ్చావనా, మీ వెనకాల జైల్లోకి రావాలండి. ఏంటంటే దానికి పిలిచే సేవకుల్ని మనము మన ఆలోచన పద్ధతి మార్చుకోవాలి. దేవుని బయట విడిచిపెట్టాం. చూసారా, ఒక తప్పు నేను దేవుని మందిరం నుంచి బయటకు తీసుకొని వెళ్ళిపోయింది. ఒక పాపం నేను దేవుని మంది నుంచి బయటకు తీసుకొని వెళ్ళిపోయి ఈ రోజున సేవకుల వల్లే మేము బయటికి వెళ్ళిపోయాము. మా కష్ట సమయంలో, మా బాధలు ఆదరించిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్తారు. వేరే సేవకులు వచ్చారు అనుకోనండి, ఏమైందంటే అసిస్ట్ చెప్పరు వీళ్ళు, అసలు నేను కారణాలు చెప్పరు. సేవకుడి వీళ్ళు కొన్ని చెప్పి అయ్యే చెప్పి మేమేమనుకుంటాం, అయ్యో నిజమేగా రావాలిగా, మిమ్మల్ని దర్శించాలిగా, అట్ట వదిలేశాడా అని మేము ఆదరిస్తాం. తర్వాత మాకు చూపిస్తారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఈ అంత్య దినములో ఇదిగో విశ్వాసులే ఇంకొక విశ్వాసకి చెప్తారు, సేవకుడు మీరు కూడా ఏమంటున్నారు, అవును కదా రావాలిగా అని తలూపుతున్నావా? అసలేని మాట సేవకునుడిది చెప్తారు. అందుకని ఎవరెవరో చెప్పారని చెప్పి ఆ మాటలు తీసుకొని మీరు కూడా ఇదవద్దు, సేవకుల మీద ఆయాసం పడద్దు. మీకేదైనా ఉందా చిన్నంగా వచ్చి సేవకుల దగ్గర కూర్చోబెట్టుకోండి, మాట్లాడండి, సమాధానం పడండి. అంతేకాని మనసులో ఒకటి పెట్టుకొని ఆయాస పడద్దు. అది మీకు మంచిది కాదు. ఈ అంత్య దినములో పై రూపం చూసి, పైన మాటలు చూసి మోసపోవద్దు. మోసపోయి సంఘం విడిచి వెళ్ళిపోయి మీ జీవితంలో ఒక భ్రష్టత్వం తెచ్చుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. కీర్తన 37:5 వాక్యం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు. నీ కార్యమును నెరవేర్చబడాలి. 2020 సంవత్సరంలో దేవునికి అప్పగించుకో అంటే నీ మార్గములు నువ్వు బయటికి వెళ్తున్నావు, అప్పగించుకో. ఉద్యోగాన్ని అప్పగించుకో, నీ బిడ్డను దేవుడికి అప్పగించుకో, నీ చదువుని దేవుడికి అప్పగించుకో, నీ ఇల్లుని దేవుడికి అప్పగించుకో. నీ ఏ సబ్జెక్టులు వీక్గా ఉన్నావో ఆ సబ్జెక్టులు దేవుడికి అప్పగించు. అప్పుడు నీ కార్యములు సఫలమగును. అప్పగిస్తున్నావు దేవుడికి ఇస్తున్నావా? దేవుడి చేతికి అప్పగిస్తున్నావా? అప్పగించావు. మన చేతిలో తీసుకుంటాము, మనం కష్టపడతాము. అందుకని నీ జీవితంలో అప్పజయమును చూస్తున్నావు. ప్రభా నా వల్ల కాదు, నేను ప్రయాణం చేయలేను. అందుకని ఏసేపు ఏమన్నాడండి? కొన్ని నెలల వాక్యం చెప్పాను కదా, ఆయనకి కళ చెప్తే దర్శనం చెప్పే కృప ఉంది. కానీ ఏమన్నాడు? ఇది నా వల్ల కాదు, దేవుడే క్షేమకరమైన సమాచారము రాజుకి చెప్తాన్నాడు. ఏం చెప్పలేడా? అప్పగించుకుంటున్నాడు దేవుడికి. అప్పగించుకో. ప్రతి దినము దేవుడికి అప్పగించుకోవాలి. ఉద్యోగం ఏంటి, అన్నిటి ప్రయాణం అన్నిట్లు అప్పగించుకున్నప్పుడు అప్పుడు నీ కార్యములు దేవుడు సఫలపరుస్తాడు అంటున్నాడు. సేవకుడికి ఫోన్ చేసి ప్రభు అయ్యారు ఇలా వెళ్తున్నాను అని చెప్పి ప్రార్థించేట రైటే, కానీ నీకు నువ్వు కూడా ప్రార్థనలు దేవుడికి అప్పగించుకో. అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నిశ్చయంగా నిన్ను తప్పిస్తాడు. నీ తోచిన మార్గంలోకి వెళ్ళద్దు. అంటే నీ మార్గంలో ఏముండకూడదు? ద్వేషము, పగ, ఈర్ష ఇవన్నీ ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథము
53వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథం 53:6. కాదు, 53:6. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతిభాను. చూసారా, ప్రతి వ్యక్తి త్రోవ తప్పిపోయారు. మనమంట మనకి ఇష్టమైన మార్గంలో మనము వెళ్ళేము అంటున్నాడు. ఆదామవ్వ ఇష్టమైన మార్గంలోకి వెళ్ళి ఏం పోగొట్టుకున్నాడు? దేవునితో సహవాసము, దేవునితో ఐక్యత, మహిమ వస్త్రము, రక్షణ వస్త్రము, దేవుని యొక్క స్వరము అన్ని కోల్పోయాడు ఆదాము. రెండో ఆదాముగా ఆయన వచ్చి ఆ కల్వరి సిలువలో ఏదైతే ఆదాము పోగొట్టుకున్నాడో అది నీకు నాకు తిరిగిస్తానికి దేవుడు ఈ లోకములకి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చి ఏం చేశారు తెలుసా? ఆయన కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్షణ వస్త్రములు, ఆయన మహిమ వస్త్రములు, ఆదాము ఏమైతే పోగొట్టుకున్నాడో అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చి అసలేంది తెలుసా? పాత నిబంధన భక్తులకి దొరకంది ఇంకోటి మనకి ఇచ్చాడు. ఏంటి తెలుసా అండి? ఆదాం దగ్గరికైనా వస్తా వెళ్తా ఉండేవాడు. కానీ ఇప్పుడైతే కొత్త నిబంధనలో యుగ సమాప్తి వరకు నేను నీతోనే ఉంటాను అన్నాడు. చెప్పడం కూడా దేవుడు మహిమపరచ, నీతోనే ఉంటాను అంటున్నాడు. ఎంతమంది నీతో చెప్పారు నీతోనే ఉంటా అన్నవారు ఉన్నారా? ఏమండి, నీతోనే ఉంటా. పెళ్ళిలో ప్రమాణం చేస్తే నీ భర్త నీతో ఉన్నాడా? నీ భార్య నీతో ఉందా? బిడ్డలు నీతో ఉన్నారా? నీ బంధువులు నీతో ఉన్నారా? నీ స్నేహితులు నీతో ఉన్నారా? నీ తల్లిదండ్రులు నీతో ఉన్నారా? ఎవ్వరు మనతో ఉండరు. దేవుడు ఆయన కల్వరిలో కార్చిన రక్తము వల్ల ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, మీకొక ఆదరణ, అంటే ఆదరణ ఇచ్చే ఆత్మని మీకు మధ్యలో ఉంటుంది. అది మిమ్మల్ని పరలోక రాజ్యానికి నడిపించింది. మిమ్మల్ని ఆదరిస్తానికి నీ కన్నీరు కార్చినప్పుడు, నీ దుఃఖంలో, నీ బాధల్ని, వ్యాధుల్లో ఉన్నప్పుడు ఎవరు గుర్తుకొస్తా నీకు? పౌలునికి ఫోన్ చేయించుకుందాం అని చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు కదా. అన్నతో మాట్లాడదు, అన్న నేనైనా ఎత్తను ఫోన్లు, ఎత్తబోయేసరికి నేను తెచ్చుకుంటాను కదండి. కానీ నేను ఎప్పుడు మీతో ఉంటానని నేను చెప్పలేదండి. కానీ ప్రభు అంటాడు, యుగ సమాప్తి వరకు దేవుడు నీతో ఉన్నాడు. ఆయన ఆదరణ కలిగించే ఆత్మ, అంటే నీకు ఆదరణ ఇస్తుంది. నువ్వు కన్నీరు కార్చినప్పుడు దేవుడు నీతోనే ఉన్నాడు. అది గుర్తుపెట్టుకో. నేను నీకు దొరకపోవచ్చు ఫోన్లో, నా బిజీ వల్ల, ఏదో ఒక పనులు ఉండటం వల్ల. కానీ ప్రభు 24/7 మీతోనే ఉంటాడు. నిన్ను విడిచి యుగ సమాప్తి వరకు వాగ్దానం ఇచ్చాడు. ఏం తెలుసా? యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటా అన్నాడంతే. ఎంత మంచి దేవుడు అండి. ఈ 2000 సంవత్సరం కూడా దేవుడు నీకు ఒక మంచి వాగ్దానం ఇస్తాడు. నీతోనే ఉంటానంటున్నాడు. మీతోనే ఉంటాను, కానీ గుర్తుపట్టగలగాలి. నీకు జ్ఞాపకం రావాలి. నేను కాదు జ్ఞాపకం రావాల్సింది, మొట్టమొదటిగా దేవుడే నీకు జ్ఞాపకం రావాలి. దేవుడే నీతో ఉన్నాడు, దేవుడే నీతో ఉన్నాడు. నీతో ఇదిగో దేవుని యొక్క కార్యం జరగపోవటం కారణం ప్రభు నీ పక్కనే నిలబడ్డాడు. ఆయన పాదాలు పట్టుకొని బతులున్నాడుకో, ప్రభా నన్ను క్షమించయ్యా. ఈరోజు మన తల్లిదండ్రులు మనం ఎలా బతులున్నాడుకుంటామో, ఏమండి, భక్తుని ఎలా బతులున్నాడుకుంటాం, ఎలా ప్లీజ్ చేస్తామో యేసుని కూడా అలా ప్లీజ్ చేయాలి. ప్రభుని కృపను కోరుకోవాలి. ఏమంటున్నాడు? అటు ఇటు తిరగటం మాని ప్రమాణం చేయి. ప్రభుకి ఈరోజు మనం అంటాం, నాన్న ఇక నేను తప్పు చేయను, నాన్న ఇక పొరపాటు చేయను అని చెప్పి మళ్ళీ ఆయన సాటిస్ఫై చేస్తాడు, అంటే నమ్మేస్తాడు. మళ్ళీ ఏది కావాలంటే అది ఇస్తాడు. కానీ ప్రభువు కూడా అదే మనసు కలిగిన వాడు. నువ్వు చేస్తావా, నెక్స్ట్ చేయవా అని ఆలోచించాలి. నువ్వు ఆ మాట చెప్పావు చూసావా, ఆయనకి ఎంత ఇష్టమో ఆ మాట. తండ్రి నేను ఎప్పుడు తప్పు చేయను, నీతోనే ఉంటా అని దేవుడు కోరుకుంటాడంటే ఆయన నీతో ఉండాలి, నీవు ఆయనతో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని అంటాడు, నేను నీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు బిడ్డలుగా ఉంటారంటున్నాడు. ఎవరి తోడు కావాలి? ప్రభు అంటున్నాడు, ఇదిగో గొర్రెల వల్ల త్రోవ తప్పిపోయారు, ఇష్టానుసార మార్గంలోకి మీరు వెళ్ళారు. ఇదిగో ఆదాము చేసిన పాపం వల్ల ఈరోజు ప్రజలు తప్పిపోయారు. దేవుడు చూసి ఆయన
2000 సంవత్సరాల క్రితమే 2026 సంవత్సరాల క్రితమే ఆయన కల్వరి శిలువలో ఆయన నీ కొరకు ప్రాణం పెట్టింది ఎందుకు చెప్పనా? ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిపోతానికే కాదు, యుగ సమాప్తి వరకు నీతో ఉండి నిన్ను తండ్రి రాజ్యానికి తీసుకెళ్లి వెళ్తానికి, ఆ తండ్రి రాజ్యానికి తీసుకెళ్లి వెళ్ళి తండ్రితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చొని పెడతానికి నీతోనే ఉన్నాడు. అందుకు 2026 సంవత్సరం మనకి ఎందుకు దేవుడు ఇచ్చాడు తెలుసా? నిన్ను పట్టుకెళ్తానికి ఉన్నాడు. ఇక నిన్ను రూపాంతరంలో తీసుకెళ్లి వెళ్ళాలి, నిన్ను పరిశుద్ధపరచుకోవాలి, నిన్ను దేవుని రాకల్లోకి ఎత్తపడాలి అని చెప్పి ఆయన నీతోనే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ప్రభు అంటున్నాడు కదా, నేను నీతో ఉండబోతున్నాను అంటున్నాడు. ప్రభు నేను నడిపిస్తాను అంటున్నాడు. ప్రభు అంటాడు, నా మార్గములో నిన్ను నడిపిస్తానని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 మార్గాలు ఉన్నాయి. విశాల మార్గం ఉంది, ఇరుకైన మార్గం ఉంది. ఈ ఇరుకైన మార్గం ఏంటి? ఇరుకైన మార్గంలో దేవుడు చేయి పట్టుకుంటే ఇరుకైన మార్గాన్ని విశాలంగా మార్చబడింది. విశాల మార్గాన్ని పెట్టుకున్నామంటే ఫస్ట్ విశాలంగా వెళ్తావు, తర్వాత నీ జీవితం ఇరుకైపోయి అది నీకు మరణమును కలుగ చేసింది. నా కాడి సిలువైంది అంటున్నాడు. నా కాడి నీకు భారమైంది కాదు అంటున్నాడు. ఆయన సిలువైంది అంటే ఆయన ఎవరు కూడా ఇబ్బంది పెట్టే దేవుడు కాదు. నువ్వు ఎంతగా తట్టుకోగలుగుతావో అంత మటుకే శ్రమ పడతాడు. అంతే తప్ప నుంచి బాబాయ్ వీళ్ళకని అతనికి వచ్చే శ్రమ నాకు వచ్చే శ్రమ నీకు రాదు, నీకు వచ్చే శ్రమ నాకు రాకపోవచ్చు. అంతే తప్ప నుంచి అది చూసి నువ్వు కంగారు పడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇరుకైన మార్గంలోకి వెళ్ళాలి. ఎవరైతే ఇరుకైన మార్గంలోకి వెళ్తారో ఆ నూతన విషయంకి వెళ్ళాలి. ఆ నూతన సీయంలోకి నేను వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇరుకైన మార్గం ఏముంటుంది? తగ్గింపు గుణం ఉంటుంది. తగ్గింపు గుణము ఏమండి? ఈరోజు తగ్గింపు గురించి ఉండాలి. మన నోరుని అదుపులో పెట్టుకోవాలి, తల దించుకొని ఉండాలి. ఈరోజు నేను పాస్టర్ వందనాలు పాస్టర్ ఇలా తిన్నంగా నిలబడి పెడతాం మనం కదండి, తిన్నంగా నిలబడి పెడతాం. అదే అన్యులు చూడండి, అన్ని జనులు అయితే ఒక పూజారి కనపడినా సేవకుడికి అది ఎంత కోటేసాడు పెట్టి ఇలా వంచేస్తాడండి తల. అసలు నాకు చాలా వంట వేసిందండి. తల దించేస్తాడంటే ఎంతగా తగ్గించుకుంటాడు డబ్బు కదా మనకు అది అసలు మన తల దించడం అసలు నడువు దిగదు, తల దిగదు మనకి. ఎందుకంటే మనకు పొగలు మనకి తల కూడా ఎత్తున్నాం. అసలు మనం తగ్గింపు అనేది లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అని ఢీ కొట్టి జీవితంలో మనము ఉన్నాము. అందుకని మన జీవితంలో ఒక ఆశీర్వాదం అనేది మనము చూడలేము. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 17వ వాక్యం. ఇర్మియా గ్రంథం 2:17. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటివి కదా. చూసావా, నీకు బాధలు ఎందుకు వస్తున్నాయండి? ఈరోజు నాకు బాధలు, రోగాలు, కష్టాలు బాబోయ్ అంటే ఎందుకు? నిన్ను దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆయన మార్గంలో నడిచావు, నడిచినంత కాలం బాగానే ఉన్నావు. ఈ రోజు అధికమైన బాధలు ఎందుకు వచ్చినాయి? నీకు నువ్వే ఈ బాధలు కలగ చేసుకున్నావు, నీకు నువ్వే ఈ శ్రమలు తెచ్చుకున్నావు. అందుకు నీ జీవితం ఏం కలుగుతుంది? పోరాటాలు, నష్టము ఈ రోజున నీకు నువ్వే కలగ చేసుకున్నావు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుని చిత్తంలో కలిగిన బాధలు కూడా ఉంటాయండి, కానీ ఆ బాధలు వచ్చినా అది బాధలుగా ఉండదు. 1 పేతురు 4వ అధ్యాయం 19వ వాక్యం. 1 పేతురు 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు. చాలండి, దేవుని చిత్త ప్రకారంగా బాధలు ఉన్నాయి. నువ్వు సొంత మార్గంలోకి వెళ్ళి నడిచి నీకు నీవే ఈ బాధలు తెచ్చుకున్నావు. ప్రభు నిన్ను నడిపిస్తున్నప్పుడు, దైవ సేవకులు నడిపిస్తున్నప్పుడు చక్కగా ఉన్నావు, చెయ్యి విడిచిపెట్టావు, దేవుడిగా దిగిరాడు. దైవ సేవకులు వాక్యం విత్తబడుతున్నప్పుడు దైవ సేవకులు ఏ మార్గానికి వెళ్ళమని చెప్తున్నారు ఏమండి? ఆ మార్గానికి వెళ్తే అది నీకు ఆశీర్వాదము, అది నీకు దీవెన అంతే. ఈ దినాల్లో కరెక్షన్ అనేది ఒప్పుకోరండి. కరెక్షన్ ఒప్పుకోరు, సరి చేయించుకోవడానికి ఇష్టపడరు. ఎప్పుడైనా మీ సేవకుల దగ్గరకు వచ్చి అయ్యా
నేను ఎక్కడ తప్పిపోయి ఉన్నానా, నాకు తెలియపరిచి, నేను మార్గం తప్పిపోతే సరి చేసుకోవటానికి పాస్టర్ గారు అన్నవాళ్ళు ఇక్కడ ఎవరు ఒక్కరే ఉన్నారా? చెయ్యద్దు. అయ్యగారికి అన్నీ తెలుసు మీ హిస్టరీలు, నోరు తీసి చెప్దామంటే ఆయన భయపడతాడు, మళ్ళీ ఎక్కడ మానేస్తారు. కామన్గా చెప్తాడు, మా ఆదివారం పూట రావట్లేదు అని కామన్గా చెప్తాడు. రాకపోతే మనకు ఆశ్రమం, అమ్మ నువ్వు ఆదివారం పూట కదా అని మంది నీ చెయ్యి, నేనైతే చూపించాను, అందుకని నన్ను ఇక్కడ కాపలుగా పెట్టలేదు దేవుడు. నాకు అందుకని చర్చ ఇవ్వాలి దేవుడు. నాకు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు. ఎవరికి నాకు తండ్రి ప్రేమ ఉంటుంది, నాకు ఉండదండి, నాకు లేదు. అందుకని దేవుడు నాకు సంఘం ఇవ్వాల. అందుకని అయ్యగారు కామన్గా చెప్తాడు, నేనైతే కామన్గా చెప్పరుగా. నెలలో ఒకసారి వచ్చి ముందు పొడుస్తూ ఉంటాను. ఎందుకు రాలా? నేను నాకంటే ముందే చాలా మంది లేట్గా వచ్చాను. ఎందుకు వచ్చా లేట్గా నేను అడిగేస్తాను, పక్క అడిగేస్తాను. ఎందుకంటే నాకు మొహమాటమే ఉండదండి. ఆ కృపను ఇచ్చాడు పాపం, సేవకులు కదా, ఆయన కష్టపడతాడు పాపం. ఆయన కామన్గా చెప్తా ఉంటాడు, త్వరగా రావాలి, ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు అని చెప్తా ఉంటాడు కదా. ఇప్పుడు చూడండి తమ్ముడు, ఇప్పుడు ఆ తమ్ముడు ఉన్నాడు అనుకున్నా, అంటే అందరి ముందు నేను చెప్తాను, బాధపడతాను. ఒక విషయం చెప్తాను ఇక్కడ. అతను డెంటల్కి వెళ్తాడు, డెంటల్లో మంచిగా చాలా, ఎందుకంటే నాకు చాలా హెల్ప్ చేస్తాను, చాలా మంది తీసుకెళ్ళాను పాపం, చాలా హెల్ప్ చేసేవాడు. లేట్కి వచ్చినా పంపించేవాడు. కానీ ఇవాళ నువ్వు వేసుకొని వచ్చిన ప్యాంటు నువ్వు డెంటల్లో వేసుకెళ్తే నేను ఊరుకుంటాను తమ్ముడు. అదే ప్యాంట్ కానీ నీ డెంటల్లోకి వేసుకొని వెళ్తే నువ్వు ఆఫీస్కి ఆ ప్యాంటు ఊరుకుంటారా? నేను చూసా ప్యాంటు ఎక్కడెక్కడ రెండు చిరిగిస్తుంది, చూసారా? అంటే డెంటల్లో ఎంత వే ఆఫ్ డ్రెస్సింగ్ అన్నిటికీ, అంటే 10 మంది ఉంటావు, దాని రిప్యుటేషన్ పోగొట్టుకోకూడదు. అంటే దేవుని మందిరానికి మనం ఎంత విలువ ఇవ్వాలి, దేవుని మందిరానికి మా వస్త్రధారణ ఎంత విలువ ఇవ్వాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నప్పుడు 2 చేతులతో 2 కాళ్ళతో కప్పుకొని దేవదూతలు భయపడతా, పరిశుద్ధుడు 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 అంట గడగడగడ వణికిపోతాయి. మన దేవుని సన్నిధిలో ఇక్కడ దేవుని ఒక ఆత్మ ఇక్కడ అల్లాడుతుంది, దేవుని ఒక కృప ఇక్కడ దిగొచ్చింది, ఆయన సన్నిధి ఉంది. చెప్పులు గుడ్లు ధరించకూడదు, టాన్ జీన్స్ అంటారు వేసుకోకూడదు, అది మనకి దేవుని బైబిల్ ఒప్పుకోదు. చిరిగిపోయిన వస్త్రాలు ఒప్పుకోదు, అవి మనం వేసుకొని రాకూడదు. ఆ ఇంట్లో ఏంటి బయట ఏంటి ఏది ఎవరు వేసుకుంటారంటే దరిద్రులంట చింపులు వస్త్రాలు వేసుకుని. సామెతల్లో ఉంటుంది ఈ చిరిగిపోయిన జీన్స్ గురించి, ఈ చిరిగిపోయిన బట్టలు వేసుకునే వాళ్ళ గురించి. వేసుకోకూడదు. మనం ఒక దేవుని భయం కలిగి ఉండాలి. వెళ్తామా ఇక వేసుకొని రా, ఇదే లాస్ట్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ గొప్ప పరిచయం చేస్తాడు, ఇక్కడ కూడా అయ్యగారికి నేను చూసిన యవనస్తున్నా అతడు చాలా హానెస్ట్గా చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏది చెప్పినప్పుడు వాక్యంలో కూర్చుంటాడు టక టక టకట. అసలు అయ్యగారికి ఒక బ్యాక్ బోన్ లాగా ఆ తమ్ముడిని చూస్తానమాట. అంటే అతను ఎప్పుడు కూడా నో అని అనడేమో, అయ్యగారికి ఎప్పుడు కూడా ఎదురు కూడా ఒక మాట అయ్యా అలా అవునంటాడు, కానీ ఇలాగని సలహా మట్టుకి ఎప్పుడు ఇచ్చినడేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే వెంటనే నేను చూసేస్తాను, వెంటనే చూసి అతను ఎప్పుడు కూడా నేను గమనిస్తూ ఉంటాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళని ఎవరిస్తున్నా కానీ వాళ్ళని వీళ్ళని అతని ఉద్యోగంలో అంత గమనిస్తూనే ఉంటాను వాళ్ళ ప్రవర్తనని. ఎందుకంటే అయ్యగారు కూడా వారికి ఎక్కువ పనులు చెప్తూ ఉంటారు. ఏదైనా ఒక నమ్మకం అంతే, ఏ పనిని తీసుకోవాలి, ఏదైనా వాడు చేస్తాడు సంఘంలో అని నేను గమనిస్తూ ఉంటాను. ఆ టక్మని వాళ్ళ ఆ ప్యాంట్ ఎత్తుకుని నేను రాగానే అని ఇక్కడ కూర్చోనన్నా అన్నాడు. ఆ టక్కు నా కళ్ళు ఆ ప్యాంట్ మీదకే వెళ్ళిపోయింది. మన వస్తుంది, ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, మన నవ్వటం కాదు. నువ్వు ఇక్కడ అయిపోవచ్చు, నువ్వు ఇంటికి ఏ ఆశాలు వేస్తున్నావు అని తెలుసు. నవ్వే వాళ్ళందరూ ఏ సోకులు వేసుకుంటున్నారో మీ పెళ్ళిళ్ళ రోజు పట్టుకోవచ్చు మళ్ళీ అక్కడ దొరుకుతారు మీరందరూ. అది చక్కటి దేవుడికి ఇష్టకరంగా లేదా అని. కానీ ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మనకి దేవుడి చిత్త ప్రకారంగా బాధలు ఉన్నాయి, అది మన విషయంలో మనము సరిచేసి. ఒక్క వాక్యం చెప్పిన ప్రార్థనలోకి వెళ్తా. 2 దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 17వ వాక్యము. అంటే ఈ సంవత్సరం అంతా ఒక నెమ్మదిగా ఉండాలి, ఈ సంవత్సరం అంతా ఒక సమాధానంగా నడుచుకోవాలి అని అంటే 15 చదువు.
స్థలములను ఇశ్రాయేలులో నుండి తీసివేయలేదు కానీ ఇతడు బ్రతికిన కాలం అంతయు ఇతని హృదయంలో యథార్థంగా ఉండెను. తన తండ్రి ప్రతిష్ఠించినట్లు వెండిని బంగారమును ఉపకారములను అతడు తీసుకొని దేవుని మందిరమందును ఆసీయేలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. నెమ్మదిగా ఉందంటండి. 35 సంవత్సరాల ఆశను పట్టి సమాధానంగా ఉందంట. ఆశ యథార్థవంతుడు, దేవునికి భయపడే వ్యక్తి. 35 సంవత్సరాలు యుద్ధములు లేవు. ఈరోజు ఇంట్లో యుద్ధాలు ఉన్నాయా? యుద్ధాలంటే ఏంటి? బయట యుద్ధాలు కాదు. ఇంట్లో రోగమని యుద్ధము, అప్పులని యుద్ధము, భార్య భర్తలతో ఒక యుద్ధము. ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది కదా, దీవెనలు ఉంటాయి, శాపాలు ఉంటాయి. ఈ శాపాలు దేవుడు కొట్టివేసిన ఇంకా మనం తెచ్చుకుంటున్నాం సాతాను దగ్గర నుంచి. కలవరి శిలువ మీద శాపాలు కొట్టివేశాడు, కానీ నీవు మటుకి శాపాలు బట్టి నువ్వు ఆ శాపాలలో ఉన్నావు. కారణము ఆయన నీ మార్గములు అప్పగించుకో. ఈ 2026 సంవత్సరం ప్రారంభించు. 20వ తారీఖు దాకా ఇప్పుడు దాకా నువ్వు సరి చేసుకో, కృపను కోరుకో. యుద్ధములు ఉండకూడదు, దేవుడికి ఇష్టం లేదు. యుద్ధాలు ఉండకూడదు. ఇంట్లో పోరాటం వస్తే, దేవుడి చిత్తం శ్రమలు వస్తాయి, రోగాలు వస్తాయి, యాక్సిడెంట్ జరుగుతాయి, పోరాటాలు వస్తాయి, నిందలు అవమానాలు ఎన్నో వస్తాయి. కానీ నెమ్మది ఉంటుంది. ఎందుకు చెప్పనా? నీతో ఉన్నాడు కాబట్టి. నేను ఆదరిస్తాడు, ఆదరణకర్తైన దేవుడు నీతో ఉన్నాడు. నెమ్మది వెంటనే నెమ్మదిస్తాడు. చచ్చిపోవాలని మనసే రాదు, అస్సలు రా చచ్చిపోవాలని. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రోగాలు, ఎన్ని బాధలు వచ్చినా అసలు రాదు. ఎందుకు చెప్పనా? ప్రభు నీతో ఉన్నాడు. అందుకని ఈ రోజు ఈ 2020 సంవత్సరంగా అప్పగించుకుందాం. ప్రభా, ప్రమాణం చేద్దాం దేవుడికి, నీ మార్గంలోనే నేను నడుస్తానయ్యా. ఈ సంవత్సరం అంతా నీ చిత్తానుసారంగా నడుస్తా. భయం నాకు నిజంగా ఒప్పుకుందా? నాకు భయం లేదయ్యా. 10ంటికి ఆరాధన అంటే 10:30, 11, 12 ఇంటికి వస్తున్నానయ్యా, నన్ను క్షమించు. భయం లేకపోతే ప్రేమిస్తున్నావు, అందుకని వచ్చాను. మీకు భయం లేదు కాబట్టే ఏసేపడుతున్నాడు. నన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను ఎవ్వరు చూడట్లా, దేవుడు నన్ను చూస్తున్నాడు. నాకు ఒక భయం ఉంది, నేను పాపం చేయను. ఈరోజు దావీదు అంటున్నాడు, ఎవరు మందిరానికి వెళ్దాం రా అంటే అది అక్కడే వదిలేసి భయము దేవుని మందిరానికి వెళ్ళాలి. బుధవారం దేవుని మందిరానికి వెళ్ళాలి, శుక్రవారం దేవుని మందిరానికి వెళ్ళాలి. అయ్యగారు ఎప్పుడెప్పుడు కూడికలు పడతాడో ఉరుక్కలు భయంతో వెళ్ళాలి. సమయానికి వచ్చి కూర్చోండి. నేను ఓట్లో ప్రార్థన రావట్ల స్తోత్రం అనే చెప్పుకుంటాను. దీవించుకుని వెళ్తారండి మీరంతే. హల్లెలూయా. ఈ 2020 సంవత్సరం నిశ్చయంగా దేవుడు మనం ఆశీర్వదిస్తాడు, నిశ్చయంగా దేవుడు మనం దీవిస్తాడు. ఈ మార్గములు ఆయనకి అప్పగించుకో. ఆయన నడిపిస్తూ చూస్తున్నాడు. పరిశోధించుకో, తెలుసుకో. సేవకుల మీద ఆయాసపడ్డారా? 2020 సంవత్సరం దైవ సంఖ్యలో ఆయాసపడ్డాము. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని సేవకు నిజంగానే వాళ్ళతో ఏకోపించి రైటే అని అన్నావా? అనద్దు. నీకు తెలీదు, అన్ని చెప్పుకోరు. సేవకులు తండ్రి కదండి గుండెల్లో పెట్టుకుంటారు, ఏది మాట్లాడరు. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు 100 చెప్తారు సేవకుల మీద. అవి మీరు విని మీ జీవితంలో నష్టం తెచ్చుకోవద్దు. నమ్మకంగా ఉండండి. ప్రభు కొరకు మీరు ప్రకాశించండి. అందరు లేచి నిలబడదాం. ఒక్కొక్కరు మనం కోరుకుందాం. దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని అడుగుదాం, ప్రభువా నాకు కృపనివ్వా అని అడుగుదాం. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడిని నిత్యంగా ఆస్వాదిస్తాను. నిత్యంగా దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఇక్కడికి వచ్చినాం. 2025 సంవత్సరము నీ మార్గము నీకు ఇష్టము, కానీ 2020 తారీఖులో కృపనిచ్చాడు. ఈరోజు దేవుని ప్రేమిస్తున్నావు. దేవుడు కూడా అంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావు రైటే, కానీ భయం లేదు కదా అంటున్నాడు. భయం లేదు నీకు. ఒప్పుకుందాం. ఒక ప్రమాణం చేయి. ఈ రోజున దేవుని సన్ని ఒక ప్రమాణం చేయి, ఒక తీర్మానం చేయి. ప్రభా, ఇక్కడ నుంచి నేను సమయానికి వస్తా, ఇక్కడ నుంచి నేను ప్రార్థన చేసుకుంటా, ఇక్కడ నుంచి నేను వాక్యం చదువుకుంటాను. దైవ సేవకు తెలియకుండా నేను ఏ పని చేయను.
ఆయాసపడ్డాను నాయన, ఒప్పుకొచ్చి మంచి ఒప్పుకొచ్చి నీ జీవితంలో ఒక ఆశీర్వాదం పొందగలుగుతాం. అటు ఇటు ఓ ఇజ్రాయేలు రాను దేశించినలా అటు ఇటు తిరుగుతూ మాని నువ్వు దేవుడు నడిపిస్తున్న మార్గాన్ని విడిచిపెట్టి నీకు నువ్వు శ్రమలు తెచ్చుకున్నావు. దేవుడు పెట్టిన బాధలు శ్రమలు సమాధానంగా ఉంటుంది. ఈరోజు నీకు అది లేదు అంటే నువ్వు విడిచిపెట్టు. నీకు వస్తున్న శ్రమలో నీకు శ్రమ లేదు. ఇగో నీకు వస్తున్న శ్రమలో నెమ్మది లేదు, రోగంలో నెమ్మది లేదు, ఆర్థికంగా నెమ్మది లేదు అంటే నువ్వు ఎక్కడో తప్పిపోయావు. కృపను కోరుకుందాం, అడుగుదాం దేవుణ్ణి. కొన్ని వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకోండి. పక్కన వారిని చూడొద్దు, నిన్ను చూస్తున్న దేవుడి వైపు నువ్వు చూడొద్దు. సూటిగా మాట్లాడారు దేవుడు. ఈ సంవత్సరంలో మొదటి నెల చివరి పునరుద్ధాన దినపు ఆరాధనలో ప్రత్యేకించి తన దాసుల ద్వారా తన హృదయ వేదన తెలియజేసిన దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కొంతమంది తెలిసి నిర్లక్ష్యం చేస్తున్నారు, కొంతమంది తెలియక నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ నిర్లక్ష్యం అనేది తెలిసి చేసినా తెలియక చేసినా దానికి తీర్పు తీర్చబడక తప్పదు. ఇటువంటి సత్యవాక్యాలు, బుద్ధివాక్యాలు మీరు విన్నప్పుడు బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పుడు అయ్యగా చెప్పారు, నేనైతే ఆ ఆలస్యంగా వచ్చిన డైరెక్టర్ పేరు పెట్టి నలుగురు అడిగేస్తాను. మీ దైవజనుడు కాస్త ఆయన మీకు ఛాన్స్ ఇస్తున్నారని. ఇప్పుడు ఆ మాట విన్నాక నేను కూడా నెక్స్ట్ వారం నుంచి లేటుగా వచ్చిన వారి పేర్లు ఈ స్కూల్లో పిల్లలు గోల చేస్తుంటే అది ఉంటారు బోర్డు మీద పేర్లు రాస్తారు కదా, అలా మీ పేర్లు కూడా రాస్తాను. ప్రత్యేకించి పేరు పెట్టి అడుగుతా. సౌజన్య, శ్రీకాంత్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారులే, వెంటనే వాళ్ళు మీరందరూ అబ్బో నా పేరు రాలేదనుకోబాకండి. గ్యారంటీ, ఇది మాత్రం గ్యారంటీ. ఏమో రేపు నన్ను అడగొచ్చు దేవుడు, ఏమయ్యా నీకు ఒక సంఘాన్ని ఇచ్చాను, నీకు బిడ్డలు ఇచ్చాను కదా, వాళ్ళు ఏమి చేసినా సర్దుకొని పోతావా నువ్వు ఎందుకు అడగలేదు, ఎందుకు గద్దించలేదు అని నన్ను అడిగితే నాకు సమాధానం ఉందా? మీ దగ్గర మొహమాట పోయి నేను కొరడా దెబ్బలు తినలేదు తల్లి. కనుక నెక్స్ట్ వీక్ ప్రసాద్ గారు నీకు కూడా ఉంటుంది చెప్తున్నా. నువ్వు లేటుకు వస్తే నీ పేరు ఎక్కిస్తా బోర్డు మీద. సరే, థ్యాంక్స్, మంచిది, యు ఆర్ గుడ్. నాకు తెలుసు, అందుకనే నీ పేరు ఎక్కా. కానీ నువ్వు వస్తావు, నీ భార్య రావట్లేదే. నిర్మలక్క వెనకాల వస్తుంది, నువ్వేదో ఆటోలు గీటోలు పట్టుకొని వస్తావు, ఆమె బుర్రట బండి మీద వస్తుంది. కనుక ఇంకోటి కూడా చెప్పారు అయ్యగారు, వేషధారణ. ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నావురా మీకు ఆ చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దని. వీళ్ళకైతే అసలు అదే ద్వారని 4వ ఆదివారం కొంచెం కరెక్ట్గా వస్తారయ్యా మీ భయానికి. నా ఎవరికో బాధ తెలియదు, నా దగ్గర చదువు ఎక్కువ కదా. మీరు పెళ్ళిళ్ళకి పోవాలే, సడన్గా మొదటి ఆదివారం 2వ ఆదివారం రండి, ఇలా ఏషాలు బయటపడతాయి. వద్దు నాన్న, మీరు బయట అడ్డంగా ఉండండి, నాకు అనవసరం. దైవ సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలా. చూడంగానే బయట వారు కూడా వీళ్ళు చర్చికి వెళ్తున్న బిడ్డలు అనుకోవాలి. అనుకుంటారా? అనుకుంటా ఉన్న దేవుడికి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. కృపగల దేవ, జీవము గల తండ్రి, ఈ యొక్క 4వ పునరుద్ధాన దినము రోజున మీరు మాతో మాట్లాడారు, మీ దైవజనుని ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. ఎంతో విలువైన మాటలు, ఎంతో ఖరీదైన మాటలు ఆ బిడ్డ ద్వారా మాకు అందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డలందరూ మీరంటే ఎంతో ప్రేమ నాయన.
కానీ ఆ సరైన మార్గంలో నడవడంలోనే కొంచెం దారి తప్పిపోతున్నారు. అయ్యా, మీరే మాకు మార్గదర్శిగా ఉండి, మాకు చుక్కానిగా ఉండి, మా కాపరిగా ఉండి, ఎక్కడైనా మేము దారి తప్పుతూ ఉంటే నీ దండముతో మమ్మల్ని దండించి సరైన మార్గంలో పెట్టమని వేడుకుంటున్నాను. చీకటి కెరటాలతో కృంగిన వేళలో, చీకటి కెరటాలతో కృంగిన వేళలో ఈ దాసుల ద్వారా ఈరోజు ఇచ్చినటువంటి గొప్ప వర్తమానం, గొప్ప హెచ్చరికలను బట్టి నీకు కోటి కోటి వందనాలు, స్తోత్రాలు చేస్తున్నా. ఈ యొక్క చివరి ఆదివారం ఈ మాసంలో నాయన, వచ్చే మాసంలో మొదటి పునరుత్థాన దిన ఆరాధనలో ప్రవేశించబోతున్నాం. గొప్ప ధన్యత బలలో కూడా చేపెట్టబోతున్నాం. నాయన, నేను నమ్మి రక్షణ విలువ తెలుసుకొని రక్షణ పొంది బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ బల్ల కార్యక్రమానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత అడ్డంకాలు వచ్చినా వారు వాటినన్నింటినీ ఎదిరించి నీ నడిపింపుతో బల్లలో పాలు పంచుకుందరు గాక. నా ప్రభువా, ఇదిగో ఈ దినము నా తండ్రి బిడ్డలందరికీ సంతృప్తికరమైనటువంటి వర్తమానం మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిలాడి వేడుకొచ్చున్నా నా పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మరొకసారి
వివాహ ప్రకటన గురించి నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. ఇది చివరి ప్రకటన, 3వ ప్రకటన. మంచిది. ఉండి కాపురస్తులు మేడపాటి మోజస్ గారు, ఆమోస్ గారు మరియు రోజా గార్ల ఏకైక కుమారుడు మేడపాటి జాన్ పీటర్ పాల్. ఆ కుమారుడికిని హార్ట్పేట వంగర్ సుందర్రావు వీధి విజయవాడ కార్పొరేషన్ అయినటువంటి రూపిచెర్ల యాంటోనీ రాజాజీ గారు, ప్రసన్న గారుల యొక్క జ్యేష్ఠ కుమార్తె రూపిచెర్ల సాత్వికిని పెద్దల నిర్ణయం ప్రకారం దేవుని యొక్క కృపలో భార్యాభర్తలుగా జతపరచబడుటకు నిశ్చయించినాము కనుక తేదీ 29 మొదటి మాసం జనవరి నెల, అలాగే 2026 సంవత్సరంలో ఈ వివాహము పరిశుద్ధ సెయింట్ పీటర్స్ సెంటినరీ, అంటే 100 సంవత్సరాలు అయిందంటే ఆ చర్చి మందిరం నిర్మించి కనుక సెంటినరీ చర్చ్ అంటారు. సెయింట్ పీటర్స్ సెంటినరీ చర్చ్, ఆపోజిట్ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్, 1 టౌన్, విజయవాడ. ఇంకొక మీకు గుర్తు చెప్పాలంటే వస్త్రలత, స్త్రీలకు బాగా తెలుసు కదా, గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ అంటే అది ఎక్కడ అంటారు, వస్త్రలత అంటే ఓహో అదే అంటారు. సో వస్త్రలత దాటిని వెంటనే రైట్ సైడ్ వస్తుంది పెద్ద గుడి. ఆ గుడిలో ఉదయం 10:30 గంటలకు వివాహము జరుగుతుంది. ఇది 3వ ప్రకటన. ఈ బిడ్డలిద్దరూ భార్యాభర్తలుగా జతపరచకూడదు అన్న ఆక్షేపణ మీలో ఎవరికైనా ఉన్నట్లయితే నాకు పర్సనల్గా మీరు ఒక లెటర్ ద్వారా నాకు తెలియచేయండి, వ్రాతపూర్వకంగా రాసి తెలియజేయండి. దేవుడు మహిమపరిచిన దానిని, నిర్ణయించిన దానిని మనుష్యుడు వేరు చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఈ ప్రకటనకు సంబంధించి ఈ బిడ్డ మన సొంత ఈ చర్చి బిడ్డ కనుక సాత్వికి మీ అందరికీ వారు ఆహ్వాన పత్రాలు అంటే పెళ్లి కార్డులు ఇళ్ళకే పంపించారు. ఎవరికైనా దయచేసి మిస్ అయినట్లయితే మీ చేయి చూపించినట్లయితే మీకు ఆ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. గుడ్. అందరికీ వచ్చేసాయి. మీకు రాలేదా? మీ పేటలోకే రాలా. కాబట్టి మీరేం కంగారు పడద్దు. అన్నమ్మ గారికి ఇవ్వలేదు, శిరోమణికి ఇవ్వలేదు, అమ్మ వాళ్ళకి ఇవ్వాల. ఆ పేటలోకి ఎంటర్ కాలేక ఓన్లీ క్వార్టర్స్ అయిపోయింది. కుద్దూస్ నగరు, కేదారేశ్వరపేట, అదేదమ్మా సుందరయ్య నగరు, అన్ని వస్తుంది. సుకన్య చెప్తున్నాను కదా, నీ పేటలోకి రాలేదంటే అంటావే, పంపిస్తాను, నీకోకుండా ఉంటాను. అది ఆ స్పిరిట్ ఉండాలి. మన సంఘ బిడ్డ మాకేంది అక్కడ ఇళ్ళకి పంపి కాకితో కబురు చెప్పండి అన్నారు, అంతేగాని అంటే లేబి గారి భార్య ఏమ్మా స్టంట్ వేసారా? దేవుడు ఆ బిడ్డను దీవించడం కాక. ఆమె పేరేంటా? సరోజనమ్మా, రోజా కుమారి, బాగా గుర్తుపోయింది. రైట్. ఈ వివాహ ప్రకటన కూడా అయిపోయింది. కుద్దూస్ అనేది పెజ్జలిపేట, హార్ట్పేట, ఇంకా అమ్మోళ్ళు ఉంటారే నక్షత్రం బిల్డింగ్ తాలూకా వాడు. మీకు రాల కార్డ్స్ పంపల, ఈరోజు వస్తాయి. సరేనమ్మా, మీకు వచ్చేసింది కదమ్మా. ఇంకేంటి? కృతజ్ఞత కానుకలు సమర్పించుకోవాలని ఆశపడిన వారు దయచేసి త్వరగా ముందుకు రండి. ఆ తర్వాత సంఘ కానుకలు, ఆ తర్వాత చివరి ప్రార్థన, ఆశీర్వాదం. అయ్యగారు మన మధ్యలో ఉన్నారు కనుక ప్రత్యేకించి ప్రార్థన చేయించుకోవాలనుకున్న వాడు ప్రార్థన చేయించుకోండి. మంత్రులు కడుతున్నారా? ప్రసాద్ గారికి కట్టేసేయండి. ఇంక నేను
ఆయన వచ్చేస్తున్నారు రెగ్యులర్గా అని చెప్పాను. ఎవరు రావట్లేదంటే ఇట్ట అంటున్నాడు ఆయన. వచ్చే వారం చదివిస్తాను నేను. అంటే ఒక్క వారం రాకపోతే కొడతావు, 4 వారాలు డబ్బులు ఏం మాట్లాడతావు? కంటే రైట్, పాట పాడుకుందామా? సంఘ కానుకలు సమర్పించుకుందాం. ప్రార్థన అవసరతలు రోజా గారని లేవి గారు అనే ఒక సహోదరుడు ఈ సంఘంలో ఒక సమయంలో ఆయన మన రాజ్ కుమార్ గారికి ముందు ప్రెసిడెంట్ గా చేశారు. ఇక్కడ వారి భార్య, ఆమెకి ఆత్మ కూడా వచ్చేది. ఇప్పుడు రాత్రలేదు అనుకుంటా కదమ్మా, ఆమె చెప్పింది నాకు, పోయింది ఆత్మ. కాబట్టి రోజా గారు హార్ట్ ప్రాబ్లం వచ్చి డాక్టర్స్ స్టంట్ వేయాలన్నారట. ఆ ప్రొసీజర్ అంతా క్రమముగా జరిగి ఆ యొక్క బిడ్డ మరలా తిరిగి నూతన జన్మలో ఆశీర్వదించబడును కాక. గుర్తు పెట్టుకోండి రోజా గారు. ఏమా ఇంకేముంది? ఇంకేమైనా ఉందా? పుట్టి మ్యారేజ్ విషయంలో వాతావరణం అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ సక్రంగా ఏ విధమైన అవరోధాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాఫీగా జరిగిపోవాలా ఆ పెళ్లిలో. ఆఖరికి వంటలు కూడా బాగా రుచికరంగా ఉండాలా, ఆ వంటలు మీరు తినాలా అని కూడా చేయండి, తప్పలేదు. అర్థమైందా? రైట్, ప్రార్థన చేసుకుందామా? ఇంకేమైనా ఉన్నాయమ్మా? చెప్పండి. మనకి మధ్యలో డ్రింక్స్ ఉన్నాయి, అవి స్వీకరించి వెళ్ళండి, సేవించి వెళ్ళండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, యెహోవా దేవా, యేసు నాయన, పరిశుద్ధాత్మ త్రయేక దేవ, జనవరి మాసంలోని చివరి పునరుద్ధార తీర్పు ఆరాధనలో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, మీరు మా మధ్యన ఉన్నందుకు స్తోత్రాలు నాయన. స్తుతి ఆరాధనలో ప్రతి బిడ్డను మీరు తాకినందుకు స్తోత్రాలు చేస్తున్నారు. నా ప్రభువా, నా దేవా, దీనులైన ఈ బిడ్డను నీ కృప కొరకు వచ్చారయ్యా. మీరిచ్చే క్షేమం గురించి ఆశించి వచ్చారే కానీ ధనము, ఐశ్వర్యము, ఆస్తుల కోసం మీరు రాలేదు. ఎప్పుడు అది డైరెక్ట్గా మిమ్మల్ని అడగలేదు. ఎంత ఆర్థికంగా శ్రమలున్నా, కష్టపడుతున్నా వారు నోరు తెరిచి మిమ్మల్ని అడగలేదు, నన్ను ప్రార్థన చేయమని అడగలేదు. కానీ సమస్తము ఎరిగిన గొప్ప దేవా, నా బిడ్డలు ఎవ్వరూ ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని వారి పక్షంగా నేను నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నారు, కోసాడుకుంటున్నారు. సహాయం చేయండి, కృప చూపించండి, అభివృద్ధి పరచండి, ఆశీర్వదించమని కోరుకుంటున్నారు. అలాగే మరి చక్కగా సెలవుల్లో ఎంజాయ్ చేశారు ఎవరు కుమార్తెలు. తిరిగి వారికి ఆ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ప్రారంభించబడ్డాయి కనుక వారు లోకం వైపు చూడకుండా చదువు మీద దృష్టి పెట్టి చక్కగా నా తండ్రి నీకు సాక్ష్య బిడ్డలుగా నిలబడుదురు కాక. ఆయన రోజా గారికి మరి ఆ యొక్క బలహీనం గుండెలో ఎందుకు వచ్చిందో మాకు తెలియదు. ఆ మూలాలను మీరు తాకండి,
మూలాలలోకి మీ పరిశుద్ధ రక్తాన్ని పోయేటట్టుగా ప్రోక్షించండి. ఆ స్టంట్ ప్రొసీజర్ అంతా కూడా ఎంతో ఆశీర్వాదకరంగా మీ నామమునకు మహిమకరంగా జరిగించి ఆ బిడ్డకి పునర్జన్మను దయచేయమని కోరుకుంటూ కూడి వచ్చిన బిడ్డలు క్షేమంగా తీసుకొచ్చారయ్యా. సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి నాయన. ఒకటే చాలా ఆలస్యంగా వస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిలో పశ్చాత్తాపాన్ని తీసుకురండి. ఆ నిర్లక్ష్య స్వభావాన్ని మాన్పింప చేయండి. ఆ లెక్కలేనితనాన్ని వారిలోంచి తీసివేయండి. సాతానుడు వాళ్ళకి ఆ యొక్క నిర్లక్ష్య ధోరణిని అలవాటు చేస్తున్నాడు కనుక వాడి మాటలు వినకుండా నీ వైపు చూస్తూ రక్షణ కొరకు ముందుకు సాగిపోయే యోధులుగా మా అందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించమని ఈ రోజు నాయనా నీ వాక్య పరిచయంలో పాల్పంచుకున్నటువంటి నీ దీనదాసుడు మా కుమారుడి సమానుడు నాయన రాజశేఖర పాలయ్య గారిని దీవించండి. ఆ బిడ్డ పరిచర్యను దీవించండి, కుటుంబాన్ని దీవించండి. మరి గోళ్ళమ్మను అలాగే కుమార్తెను దీవించి ఆశీర్వదించండి. చదువుల్లో వారిని అభివృద్ధి పరచండి. ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతున్న ఆ ప్రత్యేక కూడికలో ఇంకా ఆశీర్వాదకరంగా అనేక మంది పాలు పంచుకొని మీ కృప పొందుకునే ఆ యొక్క నడిపింపు వారికి అనుగ్రహించమని కోరుకుంటూ మా సమస్త పాపములు క్షమించి సకల దీనితో నింపి నేటి దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొచ్చున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీదను నెరవేర్చబడును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ల అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి శోధనలోకి తేక దుష్టిని తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమె. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ మాసంలోని చివరి పునరుద్ధార ఆరాధనలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డకును మీ కుటుంబీకులను కొన్ని కారణాల వల్ల రాలేకపోయిన ఆర్సిఎస్ మెంబర్స్ వారి కుటుంబాలకి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆన్లైన్లో మనల్ని సపోర్ట్ చేస్తున్న వారికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమె. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయు ఆశతో నీ సత్యవాగ్దాతము ఈ మాయి కుమారించుము దేవా, క్రమార ప్రేమ కుమారించుము